యూజ్డ్ కార్స్ తీసుకుంటే మళ్ళీ దానికి ఏమైనా ఇంజిన్ కంప్లైంట్స్ గానీ, లేకపోతే ఏమైనా అడిషనల్ రిపేర్స్ గానీ వస్తాయేమో అని భయంతో నేను బ్రాండ్ న్యూ కార్ తీసుకున్నా. అయితే బ్రాండ్ న్యూ కార్ తీసుకున్నది ఎందుకంటే, ఇలాంటి అడిషనల్ రిపేర్స్ ఉండవు. కొన్ని ఇయర్స్ పాటు హ్యాపీగా వాడుకోవచ్చు అని చెప్పి తీసుకుంటే, కమ్యూనిటీలో పార్క్ చేసున్న కార్‌వి వీల్స్, టైర్స్ దొబ్బేశారు. సో, అక్కడ ఖర్చు మిగులుతుంది కదా అని కొత్త కార్ తీసుకుంటే, ఇక్కడ అడిషనల్ ఖర్చు యాడ్ అయింది. సో, ఇప్పుడు దీనివల్ల ఎంత స్ట్రెస్ అంటే, ఇన్స్యూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేయాలి. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేస్తే వాడేం చేస్తాడు, నెక్స్ట్ వచ్చే 6 మంత్స్ తర్వాత ప్రీమియం పెంచేస్తాడు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, ఇప్పుడు వర్క్ వెళ్ళడానికి కార్ ఉండదు. ఇప్పుడు రెంటల్ కార్ తీసుకోవాలి. రెంటల్ కారు ఇన్సూరెన్స్ లో కవర్ అయితే ఓకే. ఇన్ కేస్ కవర్ అవ్వలేదా, నువ్వు మళ్ళీ దానికి మనీ పెట్టి తీసుకోవాలి. సో మళ్ళీ నువ్వు రెంటల్ కార్ తీసుకోవాలి, దానికి పికప్, మళ్ళీ దాని డ్రాప్ ఆఫ్, మళ్ళీ కారు బాడీ షాప్ కి పంపించిన తర్వాత ఆ రిపేర్ కి ఒక 1 వీక్ పైనే వాడి దగ్గర పెట్టుకున్నాడు వాడు. సో ఇదంతా ఎడిషనల్ స్ట్రెస్ ఇదంతా. బట్ ఇవన్నీ వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు ఏంటి ఇట్లా వీల్స్ దబ్బేసి చీప్ గా మార్కెట్ ప్లేస్ లో అమ్మేసుకుంటారు, వాళ్ళకి ఏదో క్యాష్ చేసుకుంటారు. బట్ దీని వెనకాల ఎంత స్ట్రెస్ ఉంటదంటే ఫేస్ చేసేవాడికి తెలుస్తుంది.